ఎత్తబడుట అనే ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరుతా ఉన్నా. The prophet said, ప్రవక్త చెప్పాడు, there are 3 comings. 3 రాకడలు ఉన్నాయి. There is no 2A, 2B, 2C. అక్కడ 2A, 2A, 2B, 2C అనేది లేదండి రాకడలా. It's just 3 comings. అది కేవలం 3 రాకడలు. Very simple. Very simple. అది చాలా సామాన్యమైనది. First time to pay price for his bride. మరి మొదటిసారి తన వధువుకి వెల చెల్లించడానికి వస్తాడు. That was 2000 years back. అది 2000 సంవత్సరాల క్రితము. Second time రెండవసారి to take his bride. ఆయన వధువుని తీసుకెళ్లిపోవడానికి. Third time మూడవసారి with his bride. తన వధువుతో కలిసి వస్తాడు. In Revelations 19, అదే ప్రకటన 19వ అధ్యాయము. to finish Armageddon and bring in millennium. ఆర్మగెద్దోనును ముగించేసి 1000ల పరిపాలన తీసుకొచ్చేస్తాడు. All that is in the message. అదంతా కూడా వర్తమానంలోనే ఉన్నది. Now some people think మరి కొంతమంది జనులు అనుకుంటున్నారు second coming has not taken place. మరి రెండవ రాకడ ఇంకా జరగలేదు అని. Well, brother, I would say please read the message. అయితే నేను మంచిది సోదరుడా, నేను చెప్పగోరుతున్నా, దయచేసి మీరు వర్తమానాలను చదవండి. I partly agree with you నేను ఒక భాగముగా నేను దాన్ని అంగీకరిస్తాను. because I also studied, ఎందుకంటే నేను కూడా ధ్యానించాను. and I'll invite you also to study. మరి మీరు కూడా ధ్యానించాలని నేను కోరుతున్నాను. There are 2 sets of quotes in the message. వర్తమానములో మరి 2 రకములైన గుంపులు ఉన్నాయి. In one set of quote, మరి ఒక రకమైన గుంపులో he's talking about that second coming when he'll come in his corporal body. మరి ఆయన రెండవ రాకడను గురించి ప్రవక్త గారు మాట్లాడుతున్నాడు. అదేంటిదంటే ఆయన ఆ భౌతిక దేహంలో వచ్చినప్పుడు అది రెండవ రాకడై ఉంటదని చెప్పాడు ఆయన. Yet there are other sets of quotes అయితే ఇంకా వేరే ఈ యొక్క పాఠములు కూడా ఉన్నాయి where it is very clear అక్కడ చాలా స్పష్టంగా ఉంది that he is giving a hint, not hint, he's telling the bride that that second coming has taken place. మరి ఆయన ఒక హింట్ ఇస్తున్నాడు. హింట్ కాదండి, ఆయన తన వధువుతో నేరుగా చెప్తున్నాడు. అదేంటిదంటే రెండవ రాకడ జరిగినది అని చెప్తున్నాడు ఆయన. Listen, brother, వినండి సోదరుడా, the Bible says the marriage of the Lamb is come and his wife has made herself ready. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తున్నదంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. There is a difference between wife and a bride. వధువుకి భార్యకు వ్యత్యాసం ఉన్నది. Bride is when she's just married. When she gets married. Bride. వధువు అంటే ఆమె వివాహము చేసుకోబోతున్నది అని అర్థం. Brides can be deceived. వధువులు మోసపరచబడవచ్చు. Be careful. జాగ్రత్త అండి. First bride Eve was deceived. మొదటి వధువు అవ్వ మోసపరచబడింది. Second bride at Pentecost later on was deceived. మరి పెంతెకోస్తులో వచ్చిన రెండవ వధువు తరువాత ఆమె కూడా మోసపరచబడింది. But this last day bride is not just bride, she is a wife. కానీ ఈ చివరి కాలములో ఉన్న ఈమె కేవలం వధువు మాత్రమే కాదండి, ఈమె భార్య అయి ఉన్నది. ఈమె What's the difference? ఏంటి వ్యత్యాసం? When she receives the seed of her husband, ఆమె ఎప్పుడైతే ఆ విత్తనాన్ని తన భర్త విత్తనాన్ని పొందుకుంటుందో to bring forth a child, ఒక కుమారుని తీసుకొని రావడానికి, now she is a wife. ఇప్పుడు ఆమె భార్య అయి ఉన్నది. And when the Bible says మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది his wife has made herself ready, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. because కారణము the Bible is following the Jewish marriage tradition. పరిశుద్ధ గ్రంథము యూద మత ఆచారమును అది వెంబడిస్తా ఉన్నది. In the Jewish marriage, మరి యూద వివాహములో when the bride and the bridegroom have united, మరి ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారిద్దరు ఐక్యపరచబడినప్పుడు, then the friend of the bridegroom announces they are one. అప్పుడు ఆ పెళ్లి కుమారుని యొక్క స్నేహితుడు వారిద్దరూ ఏకమయ్యారు, ఒకటయ్యారని ప్రకటన చేస్తాడు. Then comes the wedding supper. అప్పుడు వస్తుంది వివాహ విందు. In our case, మన యొక్క విషయానికి వచ్చినప్పుడు we eat the supper first. మనము మొదటిగా eat the wedding supper first. ఓకే మన ఆచారాల విషయానికి వచ్చినప్పుడు మొదటిగా మనం ఏం చేస్తామంటే పెళ్లి విందును ముందు తింటాం మనము. Then the bride goes to the bridegroom's house. ఆ తర్వాత పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని ఇంటికి వెళ్తది. But in Jewish tradition, కానీ యూదుల యొక్క ఆచారంలో it was opposite. అది ఆపోజిట్ అన్నమాట.
First the bride and the bridegroom became one. మొట్టమొదటిగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వివాహం చేయబడిన తర్వాత ఏకమవుతారు వాళ్ళు. When that happened, మరి అది జరిగినప్పుడు when they became one, అప్పుడు వారు ఒకటైన తర్వాత now she was not just bride, ఇప్పుడు ఆమె కేవలం వధువు మాత్రమే కాదండి, now she was his wife. ఇప్పుడు ఆమె అతని భార్య అయినది. Then came the wedding supper. అప్పుడు వస్తుంది పెళ్లి విందు. That's why the Bible says in Revelations 19, అందుకే పరిశుద్ధ గ్రంథములో చెప్పబడుతున్నది ప్రకటన 19వ అధ్యాయంలో the marriage of the Lamb is come. ఆ గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది. His wife has made herself ready. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. And blessed are those who are called to the wedding supper. మరి ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులై ఉన్నారు. Before that supper, మరి ఆ పెళ్లి విందుకు ముందు there is a union here. ఇక్కడ ఒక ఐక్యత అనేది ఉంటుంది. How can that union take place when he is there and the bride is here? ఆ ఐక్యత ఎలా జరుగుతుందండి? ఆయన అక్కడ ఉన్నప్పుడు వధువు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి యొక్క ఏకత్వము, వాళ్ళిద్దరి యొక్క ఐక్యత ఎలా జరుగుతుందండి? How can that marriage take place if the bridegroom is in his house and the bride is in her house? ఆ వివాహం ఎలా జరుగుతుందండి? ఆ పెళ్లి కుమారుడు తన ఇంట్లో ఉండి మరి పెళ్లి కుమార్తె తన ఇంట్లో ఉంటే, వాళ్ళిద్దరు వేరు వేరు ఇంట్లో ఉంటే వివాహం అనేది ఎలా జరుగుతుందండి? At midnight there was a cry made. ఆమేన్. అర్ధరాత్రి వేళలో ఇదిగో ఒక కేక వేయబడినది. Behold, the bridegroom cometh. ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చెను. And when he came ఆయన వచ్చినప్పుడు for a union ఒక ఐక్యత కోసం వస్తున్నారు. with a last day bride, ఈ చివరి దినం యొక్క వధువుతో ఐక్యపరచబడుటకు వస్తున్నాడు. by his spoken word, పలకబడిన మాట ద్వారా ఐక్యపరచబడకు వస్తున్నాడు. once that marriage took place, ఒక్కసారి ఆ వివాహం జరిగినప్పుడు also a divorce took place. అక్కడ ఒక డైవర్స్ కూడా అంటే విడాకులు కూడా జరిగినది. Because the prophet said అది ప్రవక్త చెప్పాడా? that was a mystery under the seals. మరి అదే మర్మమై ఉన్నది ముద్రల కింద. A bride was married, ఒక వధువు వివాహం చేయబడినది, but a denominational church was divorced. కానీ సంఘ శాఖ సంఘము, సంస్థాగత సంఘము విడాకులు తీసుకోబడింది. God has got nothing to do with them. దేవుడు ఇక వారితో ఎలాంటి సంబంధం కలిగి లేడుగా. I think you understanding that? అది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. Yes, he came as the word. అవును, ఆయన వాక్యముగా వచ్చాడు. That's not the corporal body. అది భౌతికమైన శరీరం కాదు, ఇది It was a word body. ఇది వాక్య శరీరం. ఇది But that word body is a part of his coming. అయితే ఆ వాక్య శరీరము ఆయన రాకడలో భాగమై ఉన్నది. Word body makes way for the corporal body. ఎస్, వాక్య శరీరము ఆ రాబోతున్న ఆ యొక్క భౌతిక శరీరమునకు మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నది. Only those who catch him in his word body and get united with the word will catch his corporal body. ఎస్, ఎవరైతే ఈ వాక్య శరీరమును పట్టుకొని ఈ వాక్య శరీరముతో ఐక్యత పొందుకుంటారో వారు మాత్రమే ఆ భౌతిక శరీరమును కలుసుకొని అక్కడ ఆయనతో ఏకమవుతారు. In souls in prison now, he said, souls in prison now. ఇప్పుడు చెరలో ఉన్న ప్రాణులని వర్తమానంలో ఆయన చెప్పాడు. Watch that 7. ఆ 7వ దాన్ని గమనించండి. 7 is always a mystery. 7 అనేది ఎల్లప్పుడూ ఒక మర్మమై ఉన్నది. Heaven was quiet, silent. మరి పరలోకము నిశ్శబ్దమై ఉన్నది. That he said, was the coming of the Lord. మరి ఆయన ఇలాగ అన్నాడు, అది ప్రభు ఒక రాకడై ఉండెను. రాకడగా ఉండు కాదు, రాకడ రాబోతుంది కాదు, అది ఆ రాకడ అయి ఉండెను. Try to understand it. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. In Feast of the Trumpets, ఆయన బూరల పండుగనే వర్తమానంలో he said nobody knew that was the coming of the Lord as he revealed it to us. మరి ఎవ్వరికీ తెలియదు అది ప్రభు ఒక రాకడాన్ని మనకు బయలుపరిచిన రీతిగా. In the message rapture, he says, ఎత్తవరుడైన వర్తమానంలో ఆయన చెప్పాడు, he does 3 things while he's descending. ఆయన కిందికి దిగి వస్తున్నప్పుడు 3 కార్యాలు చేస్తాడు. A shout, a voice, a trump. ఆర్భాటము, ప్రధానుత శబ్దము, మరి దేవుని పూర. While he's descending, ఆయన కిందికి దిగి వస్తున్నప్పుడు his descent is his coming. ఆయన కిందికి దిగి వచ్చుట ఆయన రాకడా. And he said 3 things అని అన్నాడు, 3 కార్యాలు before his appearing. ఆయన ప్రత్యక్షమవుటకు ముందు. You see, there's a lot of confusion between coming and appearing. మరి మీకు తెలుసు కదా అండి, రాకడా మరియు ప్రత్యక్షమవుతున్న ఈ రెండిట్లలో చాలా కలిమిలి ఉన్నది. There is also a 2-way thing. మరి దానికి కూడా 2 విధానముల మార్గం ఉన్నది. That appearing in his corporal body
మరి ఆయన భౌతిక శరీరములో ప్రత్యక్షమవుట, when we meet him in the air, మనం ఆయనను మధ్యాకాశములో కలుసుకున్నప్పుడు before that, దానికంటే ముందు he does three things: ఆయన 3 కార్యాలు చేస్తాడు. shout, voice, and a trump. అదే ఆర్భాటము, ప్రధాన శబ్దము, దేవుని బూర. What is that shout for? మరి ఆ ఆర్భాటం ఎందుకు? Getting a living bride together. ఆ సజీవంగా ఉన్న వధువుని సమకూర్చుటై ఉన్నది. Are you that living one? సమకూర్చుటై ఉన్నది. I'm asking you, are you that living one? మరి నేను అడుగుతున్నాను, ఆ సజీవంగా ఉన్న వధువు మీరేనా? What brought you in this message? మరి దేవుడు ఈ వర్తమానంలో మిమ్మల్ని తీసుకొచ్చాడా? What brought you here? ఈ రోజు ఏం తీసుకొచ్చింది ఇక్కడ నిన్ను? A shout message. ఒక ఆర్భాట వర్తమానం తీసుకొచ్చింది. And if you are a product of that shout, మీరు గనుక ఆర్భాటం యొక్క వర్తమానమునకు మీరు ఉత్పత్తి అయితే, then the Lord has descended. అయితే ప్రభు దిగి వచ్చున్నాడు. I think you're understanding it. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. It's very simple, it's not complicated. ఇది చాలా సామాన్యమైనది, ఇదేమి కఠినమైనది కాదండి. But this phase of his coming అయితే ఈ రాకడ యొక్క ఈ యొక్క విధానంలో is preparing us అది మనల్ని సిద్ధపరుస్తున్నది for that part ఆ భాగం కొరకు. when we literally meet him in the air. మరి వాస్తవ రూపకంగా మనం ఆయనను మధ్యాకాశంలో కలుసుకుంటాం. And the real bride catches him in this part of the coming. మరి నిజమైన వధువు ఈ భాగములో వచ్చిన రాకడను ఆమె పట్టుకుంటుంది. Let me say it again. దీన్ని మరలా చెప్పనివ్వండి. One big difference between denominations